నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో కొత్త ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించి 3515 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, కలెక్టర్ సుమిత్ కుమార్లు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు తేటతెల్లమైనందున సీఎంపై విచారణ జరిపించాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బీవీఆర్ కళాకేంద్రంలో యాళ్లబండి తాతారావు సంస్మరణ సభలో బుద్ధాల అధ్యక్షతన మృదంగ కళాకారుడు సరస్వతులకు సత్కారం. బలుసులమ్మగుడి ప్రాంగణంలో ఈ నెల 3న ఒట్టిమిట్ట రాముడి కళ్యాణం, 9న తిరుమల తిరుపతి వెంకన్న కళ్యాణం జరుగుతాయి. బలుసులమ్మగుడి కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు. పట్టణంలో 4 వార్డులకు ₹1 కోటి చేపట్టే తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ల పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం పట్టణంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం ప్రారంభోత్సవం చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆర్డీఓ చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ శామ్యూల్, పలువురు వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన 3515 మంది లబ్ధిదారులకు జగనన్న ఇంటి స్థలాల హక్కు పత్రాలను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ల చేతుల మీదుగా అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, వైసీపీ యువనేత కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, దేవాదాయ శాఖ సీజీఎఫ్ మెంబర్ కర్రీ భాస్కర్రావు, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుమోగుల నాగు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్, గుండుమోగుల సాంబయ్య, చెన్నా జనార్దన్, భావన ధాన్యలక్ష్మి, రెడ్డి సూరిబాబు, చీకటిమిల్లి మంగరాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాడేపల్లిగూడెనికి రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్లు తీసుకువచ్చారని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తిరిగి రావాలని, అందుకు వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అదేవిధంగా సొంతింటి కళ సాధారణ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి పూర్తిగా మాట్లాడవలసింది కోరుతున్నాం సార్. తర్వాత కొంచెం తిరుమల వార్డు రెవెన్యూ సెక్రటరీస్ అండ్ మన తాడేపల్లిగూడెనికి ఆర్డీఓ ఆఫీసు, రెవెన్యూ డివిజన్ చేయమని ఎంతో కాలం నుంచి కోరుతా వచ్చినా అది నెరవేరలే. తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అసలు మాకు వెస్ట్ గోదావరి జిల్లాకి ముఖద్వారం తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్ళాలన్నా మా తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళవలసిందే. అటువంటి తాడేపల్లిగూడెన్ని మరి హెడ్ క్వార్టర్స్ చేస్తే బాగుంటుందంటే ఆయన కొన్ని కారణాలు రీత్యా ఏంటంటే నర్సాపురానికి తాడేపల్లిగూడెం దూరం అవుతుంది. అలాగే ఇంకా అలాగా ఆలోచించినప్పుడు భీమవరం అందరికి దగ్గరగా ఉంటుంది అన్నది భీమవరంలో పెట్టడం జరిగింది. కానీ సౌకర్యాల రీత్యా ఇప్పుడు కూడా అక్కడ ఏ కలెక్టర్ వచ్చిన తాడేపల్లిగూడెం పెట్టుంటే చాలా బాగుండేది. మంచి కన్వీనియన్స్, ఇక్కడ నుంచి నేషనల్ హైవే కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ అన్నీ ఉన్నాయని అందరూ చెప్పుకునే పరిస్థితి. ఏదేమైనా ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణం ఇవాళ జిల్లాలో అభివృద్ధి చెందిన పట్టణంగా తాడేపల్లిగూడెన్ని మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. ఇవాళ తాడేపల్లిగూడెనికి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమం ఇవాళ ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి తాడేపల్లిగూడెనికి ఏం చేశామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర వెతుక్కోవాలి. ఇవాళ గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా, ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నా,
గతం నుంచి ఏం చేసుకొచ్చామన్నది మనం చెప్పడానికి అన్ని ల్యాండ్ మార్క్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవాళ రోడ్ల గురించి వాళ్ళు ఇష్టం మాట్లాడేవారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. 2014లో ఏ రకంగా అయితే మనం చంద్రబాబు నాయుడు ఓటేశామో, చంద్రబాబు నాయుడు ఏ మాట అయితే ప్రజలకు హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ నమ్మి ఓటేసిన తర్వాత ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడన్నది మీ అందరికీ అర్థమైన తర్వాత మనం 2019లో ఒక సరైన నిర్ణయం తీసుకుని తగిన గుణపాఠం చంద్రబాబు నాయుడికి చెప్పడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ కలిసి ఎన్ని మాటలైనా చెప్పనివ్వండి, వాళ్ళ మీద క్రెడిబిలిటీ ఉందా, వాళ్ళ మాటకి విలువ ఉందా? చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇస్తే నమ్మే ప్రజలు రాష్ట్రంలో ఉన్నారా? కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ నవరత్నాలు ఉన్నాయి, అమలు చేయడానికి సాధ్యం కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా అధికారంలోకి రావడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం అలాగే హామీలన్నీ ప్రజలుగా ఇస్తాడు. ఈ మనల్ని మాత్రం మనమేమి ఈ పథకాలను అమలు చేయడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏదైనా ఒక్కడైనా అమలు కాకుండా ఆగే పథకాలు ఉందా? మీరే చెప్పండి. ఇచ్చిన హామీలు కాకుండా ఎన్నో హామీలు కూడా అమలు చూపెడుతున్నాడు ఆయన. ఇవాళ ప్రతిదీ కూడా అమలు చేసి చూపెడుతున్నాడు. మరి అమలు సాధ్యం కాదన్న చంద్రబాబు నాయుడు దేనికి ఏ సమాధానం చెప్తారు? దీనికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమి లేదు. వాళ్ళ అధికారం కోసం ప్రజలు ఎంతవరకైనా సరే నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలు వీడు అవినీతి చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే పరిపాలనా వ్యవస్థని పూర్తిగా ఒక మంచి వ్యవస్థను తయారు చేశారు. ఇవాళ గ్రామ సచివాలయాలు కానీ, వార్డు సచివాలయాలు కానీ ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వం ఏ రకంగా అందుబాటులోకి రావాలన్నది చేసి చూపించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లా అయిపోయిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఒక 5 మండల్స్ 6 లక్షల పాపులేషన్కి ఏమేమి రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు, డెవలప్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇక్కడే మనం రిజాల్వ్ చేసి మీకు ఏమేమి బెనిఫిట్స్ రావాలి, అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ రావడానికి ఇప్పుడు మీకు అవసరం కూడా ఉండదు. ప్రీవియస్గా మీరు అందరూ ఏలూరు వెళ్ళేవారు, కానీ ఇక్కడే బేసిక్లీ ఇప్పుడు మీ సమస్య అన్ని పరిష్కారం చేస్తాం. సో నాకు ఈ అవకాశం వచ్చింది, నేను ఖచ్చితంగా ఇట్స్ ఏ ఆనర్ ఫర్ మీ ఆల్సో. రెండోది ఎన్పిఐ ప్రోగ్రామ్ క్రింద స్టేట్ వైజ్గా చూస్తే ఒక 17 లక్షల పట్టా స్టేట్ గవర్నమెంట్ ద్వారా లాస్ట్ ఒక 2-3 సంవత్సరంలో ఇచ్చిన తర్వాత మన జిల్లాలో కూడా ఒక 55,000 పట్టా ఇష్యూ చేయడం జరిగినాయి. ఈ 55,000 పట్టా కూడా ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి మీకు కూడా ఈ అమ్మడానికి కొనడానికి రైట్స్ వస్తాయి. ఈ ప్రాపర్టీ మీ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా అయిపోతుంది. సో ఈ సందర్భంగా మనకి 3,500 పట్టా తాడేపల్లిగూడెం పక్కన మండలికి ఇవ్వడం జరిగినాయి. ఈరోజు 1,000 పట్టా పంపిణీ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో ఇది కూడా ఒక మంచి ఇనిషియేటివ్ ప్రభుత్వం ద్వారా. ఇంకా కొన్ని మందికి పట్టాస్ రావాలి, కొన్ని ల్యాండ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయాలి. ఖచ్చితంగా అవి కూడా త్వరగా రిజాల్వ్ చేసి అలా బేసిక్లీ ప్రజలకు మెయిల్ చేయాలి. ఆ దృష్టిలో కూడా మనం పనిచేస్తాము. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి అండ్ ఆల్ అదర్ ఆఫీషియల్స్. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెంలో డివిజనల్ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ రావడం అనేది చాలా ఉపయోగకరం. దీనికి మన ఉప ముఖ్యమంత్రి వారి కృషి పూర్తిగా ఉంది. అదేవిధంగా ఇంత మంచి స్థలంలో ఇంత బాగా ఆఫీసు ఏర్పాటు చేయడానికి కూడా మన గౌరవ కలెక్టర్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చాలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇంత బాగా దీన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ కార్యాలయం రావడం వల్ల అందరికి కూడా ఈ 5 మండలాల ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్కడికి కూడా
ఈ బర్త్ సర్టిఫికేట్లు లేదా డెత్ సర్టిఫికేట్స్ లేదా కన్వర్షన్స్ ఇతర ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఏదైతే సేవలు వస్తాయో వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ నుంచే పొందవచ్చు, అందుబాటులో ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి అందరికి కూడా ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏర్పాటు సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాలని రిజిస్టర్ పత్రాలను మీకు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన ఆర్డీఓ ఆఫీసు ఓపెన్ చేయడానికి చేయించి అదే రోజున ఈ కార్యక్రమం మీకు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి హాజరవడం, మన తాడేపల్లిగూడెంలో రెవెన్యూ డివిజన్ వారి చేత మీదుగా ఓపెన్ అవడం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి మన డిప్యూటీ సీఎం గారు కొట్టు సత్యనారాయణ గారు మన తాడేపల్లిగూడెం వాసుల యొక్క ఎప్పటి నుంచో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ కళని నెరవేర్చి ఎన్నో ఇబ్బందులు పడి వాటిని ఇక్కడికి సమర్పించడంలో వారు చూపిన చొరవ, అలాగే ఆ ఆఫీస్ ఏర్పాటు చేయడంలో కూడా వారు చూపించిన చొరవ, వారు చేసిన ఇది మన డివిజన్ మొత్తం కూడా వారిని ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడం జరిగింది. రెవెన్యూ ఆఫీస్ అంటే ఆర్టీఓ ఆఫీస్ అంటే ముఖ్యంగా పబ్లిక్ చాలా సేవలు ఉన్నట్టు మన అవసరాలు చాలా దగ్గరలో మన కోవూరు వచ్చింది. ఈ జిల్లాలో ఏలూరు, కోవూరు, నర్సాపురం ఉంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన జగన్ గారు పరిపాలనకి చాలా దగ్గరలో చేశారు. ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీస్ కూడా ముఖ్యంగా మనం ఇదివరకు ఏలూరు, కోవూరులోకి వెళ్ళకుండా ఇక్కడే మనకి అందుబాటులో ఉంది. మన ఉప ముఖ్యమంత్రి గారు కొట్టు సత్యనారాయణ గారిని కోరక తప్పదు ఈ సభాపూర్వకంగా. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ వచ్చిందంటే ముఖ్యంగా వారి పట్టుదల కారణం వారు బాగా కృషి చేయబట్టే ఇది వచ్చింది. ముఖ్యంగా ఈ జిల్లాకి నడిబొట్టినటువంటి తాడేపల్లిగూడెం జిల్లా కేంద్రం కావాలి. కానీ అది తప్పిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ కూడా చాలా ఉపయోగకరం. అందువల్ల ముఖ్యంగా మన కొట్టు సత్యనారాయణ గారు, మన ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఇక్కడ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఈ సభాపూర్వకంగా వార్తా ధన్యవాదాలు పెంచుకుంటూ అధికార వికేంద్రీకరణ అనేటువంటి ఒక తలంపుతోటి జిల్లాల్లో ఎప్పుడో బ్రిటిష్ టైంలో ఏర్పడినటువంటి జిల్లాల్లో చాలా నియోజకవర్గాలు దూరంగా ఉండటం వలన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అధికార వికేంద్రీకరణ ప్రజల వద్ద పాలన కావాలని పార్లమెంట్ ఒక జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ ఒక జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి ఈ యొక్క జిల్లా ఆఫీసులు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఇతర శాఖలన్నీ కూడా ప్రజలకు దగ్గర అవుతాయన్నది ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క అభిమతం. ఈవేళ ఈ యొక్క నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ తాడేపల్లిగూడెంలో ఏ యొక్క రెవెన్యూ సబ్ డివిజన్ కాకోకుండా డిఎస్పీ ఆఫీస్ కానివ్వండి, అన్ని ఆఫీసులు కూడా మన ప్రజలకి, ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు జరగడానికి మన యొక్క డిప్యూటీ సీఎం గారి కృషి వల్లే ఈ యొక్క డివిజనల్ ఆఫీస్ రావడానికి కారణమైందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం మన జిల్లాకు, మన తాడేపల్లిగూడెం తీసుకొచ్చారంటే అది మన ప్రియతమ నేత కొట్టు సత్యనారాయణ గారి కృషి. అలాగే ఈ రోజున మరి ఇంతమంది తల్లులకి ఇవాళ పట్టాలు, స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారంటే నేను చాలా కాలం నుంచి చూస్తున్న రాజకీయాల్లో ఇంతటి మహా పండగ, ఇంతమందికి ఒకేసారి ఇచ్చే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ గారు కానీ లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది, ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారికే సాధ్యమైంది. ఆ రోజు మీరందరూ కూడా దీవించి ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు సేవ చేయమని పంపించారు. మీకు ఇచ్చిన మాట తూచా తప్పకుండా అనునిత్యం మీ గురించే పరితపించు ఈ రోజున ఇటువంటి మహత్కార్యాన్ని సాధించారంటే అది మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, మీరు ఇచ్చినటువంటి బలం.
వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలి హత్య కేసులో ఎవరు నిందితులో ఆయన కుమార్తె సునీత ప్రకటనతో ప్రపంచానికి తేటతెల్లమైందని తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. సునీత ప్రకటనతో సొంత బాబాయిని ఎవరు పట్టన పెట్టుకున్నారో ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని, ఆయనకు సీఎంగా కొనసాగేందుకు అర్హత లేదని వలవల బాబ్జీ విమర్శించారు. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని తప్పించడంలో ఎందుకు కీలక పాత్ర వహిస్తున్నారో మరి చెప్పాలి. అలాగే సొంత చెల్లెలు షర్మిల గారు కానీ, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు సునీతమ్మ కానీ, మరి వాళ్ళిద్దరూ కూడా చెప్పేది ఒకటే చెప్తున్నారు. ఈ హత్య కేసుతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి సంబంధం ఉంది, మరి దాన్ని సిబిఐతో విచారణ జరిపించాలని ఖచ్చితంగా సునీతమ్మ మరి కోర్టులో కేసేసి సిబిఐకి చెప్పడం, సిబిఐని రప్పించడం జరిగింది. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ హత్య జరిగింది కాబట్టి సిబిఐ దర్యాప్తు జరపాలన్నారు ముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, సిఐడి దర్యాప్తు సరిపోతుందని చెప్పి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు మీరు ఇలా చేశారు? మీ వ్యక్తుల్ని కాపాడుకుంటాక కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ రంగం రెడీ చేస్తే మీరు మరి ఢిల్లీలో ఉన్న పెద్దల కాళ్ళు పట్టుకుని మొత్తం మీద ఒక బీభత్సమైన వాతావరణం సృష్టించి అతను అరెస్ట్ అవ్వకోకుండా చూడడంలో కీలక పాత్ర వహించారు కదా. అలాగే ఫస్ట్ ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుని మరి మీ సాయిరెడ్డి గారు ఏం చెప్పారు? హార్ట్ అటాక్ అని చెప్పి. ఈవేళ దాన్ని వదిలేసి మీరు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అప్రూఫర్గా మారిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాన్ని మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు? మిమ్మల్ని చూస్తే కూడా ఆ అప్రూఫర్లో ఏదైతే ఉన్నారో వాళ్ళు భయపడే విధంగా మీరు మీ ప్రవర్తన ఉండడం వాళ్ళందరికీ కూడా ప్రాణభయం కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉండి రక్షించవలసిన మీరే ఇలాంటి మర్డర్ కేసులకి ప్రోత్సాహం ఇస్తే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టే పాత్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ భాగవతర్ స్వర్గీయ యాళ్లబండి తాతారావు సంస్మరణ సభ శుక్రవారం రాత్రి బీవీఆర్ కళాకేంద్రంలో జరిగింది. ఆంధ్ర నాటిక అకాడమీ పరిషత్తుల సమాఖ్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు అధ్యక్షత వహించారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల తరపున మృదంగాన్ని వాయించిన అంతర్జాతీయ కళాకారుడు సరస్వతుల హనుమంతరావుకు సత్కరించారు. రాత్రి ఎస్ వేదావతి భాగవతరినిచే భక్త మార్కండేయ హరికథను నిర్వహించారు. యాళ్లబండి రామతీర్థ ప్రార్థన, సరస్వతుల మహాలక్ష్మి జ్యోతి ప్రజ్వలన, యాళ్లబండి శ్యామసుందర వందనం సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా శాఖ ప్రతినిధి తాడేపల్లి మోహన్ రావు, రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆయన కుటుంబం కూడా వారందరికీ వారి అన్నగారు సరసీ గారు, ఆయన ప్రముఖ కార్టూనిస్ట్. తర్వాత వారి అన్నగారి కొడుకు ఆయన వైలనిస్టు పార్థివ. అలాగే వారి కుటుంబం కూడా మంచి ఆధ్యాత్మిక భావనలతోటి ఆలయాల సముదాయాన్ని వాడపాటులో నిర్వహిస్తున్నారు. అలాగే నిరంతరం కార్యక్రమాలు చేయాలి అనే తపనతోటి మరి హనుమంతరావు గారు తాడేపల్లిగూడెంలోనే కాక సరిపల్లిలో ఉన్నటువంటి త్యాగరాయ కాన్సర్ కూడా అక్కడ వాళ్ళని మన తాడేపల్లిగూడెం త్యాగరాయ కాన్సర్ స్ఫూర్తిగా వారు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో
మరి హనుమంతరావు గారు అక్కడ కూడా త్యాగరాజ ఆరాధనోత్సవాలు విశాఖపట్నంలో కూడా చేస్తున్నారు. అలాగా నిరంతరం ఖాళీగా ఉండకుండా కార్యక్రమాలు చేయడంతో పాటుగా మా దాసరి కాశీ విశ్వనాథం, సరస్వతి హనుమంతరావు, గోపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకంలో ఆయన హనుమంతుడి పాత్ర కూడా వేస్తున్నారు. వాడు రాముడుగా, గోపల్లి శ్రీనివాస్ శివుడుగా. కళాస్వాదన అంటే మానసిక స్వాంతన ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన అనేక రుగ్మతల్ని నయం చేసే గుణం కళారూపాలకు ఉంది. అటువంటి గొప్ప కళాకారుడిని సత్కరించడం మరి ఉదాహరణ. ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీ మనకు ఒక పండగ రోజు. ఎందరో ప్రముఖులు ఈ వేదిక మీద హరికథ చెప్పడం, ఏళ్లబండి మా సోదరిమణులు, మా అన్నయ్య రామకృష్ణ పరమహంస, మా శ్యామక్క, రామతీర్థ వీళ్ళందరూ కూడా, మేము కూడా కుటుంబ సభ్యులనే. సో ఒక పండగలాగా ప్రతి మార్చి ఫస్ట్ చేయడం, ఒకరికి సన్మానం చేయడం చాలా చెప్పుకోదగ్గ విషయం. కాకపోతే మా అక్కగారు శ్యామక్క గారు ఈ సంవత్సరం నాకు సన్మానం చేస్తాను అన్నాం. ఏముంది దానిలో విశిష్టత వద్దండి అక్కయ్య గారు, మన ఇంట్లో మనం చేసుకోవడం పై ఎవరినైనా వ్యక్తం చేద్దామంటే కాదు, మీరు చెయ్యాలని ఆవిడ చాలా, మా అక్కగారు చాలా పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ సత్కారం చేస్తున్నారు. ఇది నాకు జరిగిన అనేక సత్కారాల్లో కన్నా ఇది చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గురువుగారి పేరు మీద ఇది ఆత్మీయులు ప్రేమతో చేసే ఈ సత్కారం, అది కూడా మా రామారావు గారు ఈ బీవీఆర్ కళా కేంద్రంలో సత్కారం పొందడం అంటే ఒక అదృష్టంగా భావిస్తూ, స్థానిక బలుసులమ్మ గుడిలో ధర్మ ప్రచార పరిషత్ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కృషి చేశారని బలుసులమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు తెలిపారు. గత 2 నెలలుగా బలుసులమ్మ గుడిలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార పరిషత్ వారిచే రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలకు చెందిన స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆయా ఆలయ పండితులతో జరిపిస్తున్న విషయం విదితమే. తిరుమల తిరుపతి టీటీడీ అధికారులు ఇక్కడ గుడికి వచ్చి స్థలాన్ని పరిశీలించి కళ్యాణం నిర్వహించడానికి నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి కళ్యాణం కూడా జరుగుతుందని భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకించాలని కోరారు. శ్రీ బలుసులమ్మ వారి యొక్క దివ్యక్షేత్ర ఆవరణలో రేపు సాయంత్రం ఒంటిమిట్ట రామాలయం, కోదండ రామస్వామి ఒంటిమిట్ట ఏకశిలా విగ్రహాలయ్యి చాలా పవిత్రమైన గుడి అది. అన్ని గుళ్ళు కార్యక్రమాలు జరిగిన రాముల వారి కళ్యాణం కావాలి అని మేము అడగడం జరిగింది ఉత్సవ కమిటీ తరఫున మన మంత్రివర్యుల్ని. వారు వెంటనే స్పందించి అక్కడ సంబంధించిన అధికారులని సంప్రదించి అది కూడా ఏర్పాటు చేశారు. అంటే మేము ఈ నెల ఫిబ్రవరి 29వ తారీఖు నాటికి ఉత్సవాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఇంకొక 3 ఉత్సవాలని మన మంత్రివర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారు పొడిగించడం జరిగింది. అవి ఒంటిమిట్ట కోదండ రామాలయం 5వ తారీఖు మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి కాలసర్ప దోష నివారణ పూజ ఉంది. 9వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క కళ్యాణ ఉత్సవం ఉంది, తిరుపతి దేవస్థానం వారిది. వారు ఈరోజు ఉన్నత అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క సంబంధించిన ఏర్పాట్ల గురించి కానీ అన్నీ కూడా రావటం ఇన్స్పెక్షన్కి వచ్చారు, పర్యవేక్షణకు వచ్చారు. అధికారులు ఒక 4, ఒక విజిలెన్స్ అధికారి, ఒక అర్చకులు, అలాగే దీనికి సంబంధించిన సూపరింటెండెంట్ గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి వాళ్ళకి కావాల్సిన విధంగా ఏమి కావాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మేము మా ఉత్సవ కమిటీ వారు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా భక్తులకు అందరికీ వీక్షించేలాగా ఈ కళ్యాణాన్ని మేము సదుపాయాలు కల్పిస్తాం. దానికి కూడా వచ్చి ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం తిలకించి ఇదండి. ప్రీతమ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఏర్పాటు చేసినటువంటి ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా మన తాడేపల్లిగూడెంలో జరపతలపెట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమాల్లో ఇంకా 3 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. అవి ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా, ఒకటి ఒంటిమిట్ట రామాలయం స్వామివారి యొక్క కళ్యాణం, రెండవది మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కాలసర్పదోష నివారణ పూజలు, అదేవిధంగా అదే రోజు సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణం. ఇక చిట్ట చివరగా మనందరికీ కూడా మన అందరి ఇలవేల్పు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం.
మన మంత్రివర్యుల యొక్క సూచనల ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జరిగేటువంటి స్వామివారి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కూడా మేము తగిన ఏర్పాట్లు చేసి భక్తులందరికీ కూడా తగిన సౌకర్యాలు కల్పించి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కూడా జరిపించే భాగ్యం మాకు కలిగించినందుకు మన మంత్రివర్యులకి అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కూడా మా ఉత్సవ కమిటీ తరపున మా పాదాభివందనాలు తెలియపరుస్తూ ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో స్థానిక గొల్లగూడెం సెంటర్ నుండి 4 వార్డులకు పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా అందించే ₹1 కోటితో నిర్మించే పైప్ లైన్ను పనులకు శనివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు పైపుల ద్వారా మున్సిపాలిటీ మంచినీరును అందించే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టామన్నారు. ఏ ప్రజాప్రతినిధి ఆలోచన చేయని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, సిజిఎఫ్ మెంబర్ కర్రీ భాస్కర్రావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రెషర్ పెరిగిపోతారు 200 జరిగితే 200 అంటే తాడేపల్లిగూడెంలో ప్రతినిత్యం శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై మీద పూర్తి స్థాయిలో ప్రజలందరికీ సదుపాయం కలగజేయాలని ప్రతిరోజు దీని మీద రివ్యూ చేస్తూ అధికారులను ఆదేశిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఇప్పటికే ఈ డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన లైన్స్ అన్నీ కూడా జోనింగ్ సిస్టమ్ చేసి ఏ ట్యాంక్ నుంచి ఏ జోన్కి వాటర్ కలపాలన్న దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇవాళ దానికి సంబంధించి ₹1 కోటి అంటే 99 లక్షలతోటి 315 హెచ్డిపి పైప్, మంచి 8 గేజ్, మంచి బాగా థిక్నెస్ ఉన్న క్వాలిటీ పైప్ తోటి ఇక్కడి నుంచి ఈ రోడ్డు మార్జిన్లో ఇటు పవన్ మెష్ వరకు లైన్ వేసుకెళ్ళి ఈ పవన్ మెష్ లోపల ఎక్కడెక్కడైతే రోడ్స్ మనకి సబ్ లైన్లు ఉన్నాయో ఆ సబ్ లైన్లన్నీ కూడా ఈ ట్రంక్ లైన్కి కనెక్ట్ చేసి
ఆ సప్లైన్లో గతంలో కొంత వాటర్ పూర్ ప్రెషర్ ఉండడం మూలంగా అందరికీ సరైన నీళ్ళు రావట్లేదన్న ఒక కంప్లైంట్ ఉండేది. దానికి సంబంధించి పూర్తి ప్రెషర్ ఇవ్వడం ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ 30వ వార్డు కానీ అలాగే 27, 28 కానీ తర్వాత 31 కూడా కొంతవరకు 31కి కానీ అలాగే 29 దాని ద్వారా 27, 29 వార్డులు కూడా పూర్తి ప్రెషర్ తోటి నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు నిరంతరం పట్టణంలో ఉన్న ప్రజలకి మనకి సౌకర్యాలు కలగజేయాలి, మంచినీళ్ళు సక్రమంగా ఇవ్వాలనే తపనతో వెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు ఇవాళ తాడేపల్లిగూడెంలో శానిటేషన్ మీద ఎంతో దృష్టి పెట్టి చేస్తున్నాము. గతంలో మే నెలలోనో జూన్ నెలలోనో సిల్ట్ రిమూవల్ చేసేవాడు. ఇవాళ మన ఫిబ్రవరి నెలలోనే ముందే ఆదేశాలు ఇచ్చాను. జనవరి ఫిబ్రవరి అయిపోవాలి, మార్చి 15 వచ్చిందంటే మనకి ఎక్కడ సిల్ట్ తీసే కార్యక్రమం అన్నది మనం పెట్టకూడదు. అది అప్పటికి పూర్తి అయిపోయిందంటే మనకి ఇవాళ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు కురిసినా ఎక్కడ ఒక చుక్క మెయిన్ రోడ్ మీద ఆకుండా వెళ్ళిపోతాయని ఏదైతే ఆదేశాలు ఇచ్చామో దాన్ని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్ అంతా కూడా సిల్ట్ రిమూవల్ జరుగుతూ ఉంది. ఈ సిల్ట్ రిమూవల్ కార్యక్రమంలో మ్యాక్సిమం ఒక 15 డేస్లో మొత్తం టౌన్లో ఉన్న ప్రధాన మెయిన్ ట్రైన్స్ అన్నింటిలో కూడా సిల్ట్ రిమూవల్ అయిపోవాలి. ఇవాళ ఎంత ఒక తాడేపల్లిగూడెనికి గుర్తింపు వచ్చిందంటే నేషనల్ వైడ్లో భారతదేశం మొత్తం మీద శానిటేషన్ బ్రహ్మాండంగా బాగా చేస్తున్నారన్న దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ ప్రైజు, దేశానికి సంబంధించి సెకండ్ ప్రైజు ఒక మన తాడేపల్లిగూడెనికి రావడం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉంది. చౌకబారు విమర్శలు చేసే ముందు మీరు అధికారులు ఉన్నప్పుడు గాలికి వదిలేసిన వ్యవస్థని అదే వ్యవస్థతోటి వాళ్ళు ఎంత సమర్థవంతంగా చేయిస్తున్నాం అన్నదానికి నిదర్శనం. మన భారతదేశం శానిటేషన్లో తాడేపల్లిగూడెనికి ప్రత్యేకమైన మరి స్థానం ఇచ్చి నేషనల్ వైడ్లో సెకండ్ ప్లేస్లో తాడేపల్లిగూడెం పట్టణ స్టాటస్లో సెకండ్ ప్రైజ్లో ఉందని చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో మన తాడేపల్లిగూడెం ఉంది. ఇది నిజంగా మనకి చాలా గర్వకారణం. దీన్ని మరింత సమర్థవంతంగా మనకి శానిటేషన్ స్టాఫ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక గర్వకారణంగా భావించి ఈ శానిటేషన్ మరింత ఇంప్రూవ్మెంట్ చేసి మనకు వచ్చిన ఏ పరిస్థితుల్లో మనకి ఇంత ప్రతిష్టాకరమైన అవార్డు వచ్చిందో దాన్ని నిలబెట్టుకుంటూ మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా శానిటరీ సిబ్బందికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ దీన్ని మనం తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని కూడా నేను సూచిస్తా ఉన్నాను. ఆదివారం నాడు జరిగే పల్స్ పోలియోకు సహకరించి పోలియో దేశ సరిహద్దుల నుండి తరిమి కొట్టాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణాన్ని పోలియో రహిత పట్టణంగా తీర్చిదిద్దే క్రమంలో అందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నోడల్ అధికారి డాక్టర్ కోసూరి రవికుమార్ పర్యవేక్షణలో 59 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు, ఆశాలు, ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య పర్యవేక్షక సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమము 3వ తారీఖు మనకి బూత్ వైజ్ జరుగుద్ది. ఈ ఉన్న 0 to 5 చిల్డ్రన్ అందరినీ మనం బూతుల ద్వారా కవర్ చేసి 59 బూతులు ఉన్నాయి. 59 బూతుల్లోనూ మనం ఈ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుద్ది. బస్ స్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లోనూ అన్నింటిలోనూ ఈ బూతులు అనేది పెట్టడం జరుగుద్ది. ఈ బూతులన్నీ కవర్ చేసుకుని జాగ్రత్తగా అందరికీ పోలియో చుక్కలు ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. మనందరి లక్ష్యం ఏంటంటే 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పోలియో చుక్కల కార్యక్రమాన్ని వాళ్ళకి వేసే విధంగా మన యొక్క లక్ష్యాన్ని 100% కూడా మన తాడేపల్లిగూడెం అర్బన్లో 59 కేంద్రాల్లో కూడా నిర్దేశించిన లక్ష్యాలని ప్రతి ఒక్కరూ కూడా స్టాఫ్ అందరూ కూడా దాన్ని పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా, అదేవిధంగా మరి పట్టణ ప్రజలందరూ కూడా మరి మీ యొక్క పరిధిలోని పిల్లలందరినీ కూడా 0 to 5 వయసు పిల్లలందరూ కూడా తప్పనిసరిగా ఈ చుక్కల కార్యక్రమాన్ని మరి వినియోగించవలసిందిగా, మరి ఈ యొక్క కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి పోలియో కేంద్రాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే మరి 4-5 తారీఖుల్లో కూడా ప్రతి గృహాన్ని కూడా సందర్శించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే 3వ తారీఖుని ఈ యొక్క కార్యక్రమాన్ని వేయించలేదో వారందరూ కూడా గృహాల వద్దే
ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కనుక భారతదేశం విభిన్న భాషలకు పుట్టినిల్లని ఏపీ నెట్ రిజిస్టర్ దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు. ఏపీ నెట్ రవీంద్ర భారతి స్టేడియంలో శుక్రవారం సాయంత్రం మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి భాషకు తనదైన సోయగం, శైలి, విశిష్టత ఉన్నాయన్నారు. ఎవరి మాతృభాష వారికి తల్లి లాంటిదని అన్నారు. మాతృభాష ద్వారానే ప్రజలు వ్యక్తిత్వం వికసిస్తుందని తెలిపారు. ఎవరి భాషా సంస్కృతులను వారే పరిరక్షించుకుంటూ కాపాడుకోవాలని చెప్పారు. మాతృభాషను ప్రేమిస్తూ ఇతర భాషలను ఆదరించాలన్నారు. డీన్లు డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ ఎన్ జయరాములు మాట్లాడుతూ తెలుగు భాషలో ఉన్న సౌందర్యం, మాధుర్యం ఎంతో గొప్పదని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ర్యాప్ వాక్ విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. We know the importance of our Matrubhasha, which every child learns his first words in his native language. So as previously the students are mentioning, we have hundreds of dialects as well as tens of languages which we speak across India. My only request to all of you is start respecting individual languages as well as the cultures and the dialects. Of late, these dialects as well as the language are being mostly used in movies to provide comic relief or to shame. So instead of that, we need to respect each and every individual and their cultures as well as the language they speak and the dialect with which they speak. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో బేడ బూడిగ జంగాల సంఘం కమిటీ హాల్ నిమిత్తం తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ తన సోదరుడు గంధం సురేష్ జ్ఞాపకార్థం ₹1,00,000 విరాళంతో పాటుగా 100 సిమెంట్ బస్తాలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, పంతం శేఖర్, మల్లెల ప్రసాద్, గంధం సూర్యనారాయణ, ముత్యాల పండు, కాకి చిన్ని, ఆదిరెడ్డి శివ, గంధం బాలసాయి, బడుగు జంగాల సంఘం అధ్యక్షులు గణేష్, సంఘ పెద్దలు టి గంగరాజు, జి సత్యం, బి మరిడయ్య, టి అప్పన్న, కె దానయ్య తదితరులు పాల్గొన్నారు. మన కస్బా పెంటపాడు గ్రామంలో తూర్పు హరిజనవాడ ఇందిరా కాలనీలో మనం బొడగా జంగాల అనే కాలనీలో ఇక్కడ ఒక 100 కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. ఒక రైతు అమ్మితే నాణ్య లేఅవుట్ మీద కొని కంటే ఇవాళ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వీళ్ళకి వాటర్ సదుపాయం కానీ రోడ్లు సదుపాయం కానీ ఏమీ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అందులో భాగంగానే మన ఈ జంగాల వారి సంఘం తరపున ఒక కమ్యూనిటీ హాలు మనందరికీ ఒక సంఘం అని ఉంది కనుక కమ్యూనిటీ హాల్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ రోజుని సంఘం మీద ఈ స్థలం కొని ఏమైనా సరే కమ్యూనిటీ హాల్ కట్టాలని నలుగురు పెద్దల దగ్గరికి తిరిగి మరి కొంతవరకు వారి సంఘం తరపున పోజేశారు. మరి అలాగే మన తాడేపల్లిగూడ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ గారు మరి వారి అన్నగారు స్వర్గస్థులు అయినారు కనుక మరి గంధం సురేష్ గారు ఆయన పేరు మీద మరి ₹1,00,000 మరి క్యాష్ విరాళంగా ఇచ్చారు. మరి అదేవిధంగా ఒక 100 బస్తాల సిమెంటు ఆయన కూడా సాయం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా వారి అందరికీ కూడా వారి ఈ సంఘానికి అలాగే ఈ కమ్యూనిటీ హాల్కి సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బైరేపెంటపాడు మరి బేడబుడ జంగాలను మేము మరి మీ కమిటీ హాలు మరి స్టార్ట్ చేసాం. గతంలో మరి గంధం సతీష్ గారు మా కమిటీ నిమిత్తమే ఒక ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఒక 100 బస్తాలు సిమెంట్ బస్తాలు మరి విరాళంగా ఇచ్చారండి. మరి ఆయన మా కోసం మరి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. మరి మా యొక్క బేడ బుడజంగల నిమిత్తమే ఆయనకు మేము చేసిన ఉపకారాన్ని బట్టి మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పెంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, నల్లమిల్లి అంజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కర్రి వరహాల్ రెడ్డి, గ్రామ వైసీపీ అధ్యక్షులు
కొలుపూరి శివకిరణ్, గ్రామ కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లను సత్కరించే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు అందించడానికి దేశంలోనే మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టారన్నారు. ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు దేశమంతా గమనిస్తూ ఈ వ్యవస్థ తమ రాష్ట్రాల్లో కూడా పెట్టాలన్నంతగా స్ఫూర్తి పొందారన్నారు. వాలంటీర్లు చేస్తున్న సేవలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. అనంతరం వాలంటీర్లను సత్కరించారు. సేవారత్న, సేవా వజ్ర అవార్డులతో సత్కారం జరిగింది. వాలంటీర్లు చక్కగా కష్టపడినందుకు గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు వాలంటీర్లందరికీ సన్మానం జరిపిస్తున్నారు. కాబట్టి మీరు సైనికులుగా కష్టపడుతున్నారు కాబట్టి మీ కష్టానికి ప్రతిఫలంగా ఆయన మిమ్మల్ని గౌరవిస్తూ నిజంగా ఆయన మీ కష్టాన్ని తెలుసుకుని సన్మానించినందుకు ఆయనకి నా నిండు నమస్కారములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అంతా వాలంటీర్లంతా ఒక్క బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానాలు ఏ కార్యక్రమాల్లో మీరు చక్కగా పాల్గొన్నందుకు నిజంగా నేను ఎంతో గర్విస్తున్నాను. అలాగే సీఎం గారు కూడా ఎంతో గౌరవిస్తున్నారు. మీరు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి వారికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుస్తుందో అదంతా మీరు చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావడంలో కీలక పాత్ర నిర్వహించారు. అలాంటి ఎందుకంటే వాలంటరీ అంటేనే స్వచ్ఛందంగా సేవ చేయడం అన్నది ఆ మనస్తత్వం వల్లే ఈ వాలంటీర్గా వస్తారు. అలాంటి వాళ్ళని గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మీరు కూడా ఒక 50 కుటుంబాలలో మీకు ఎంతో గౌరవం ఉంది. ఈరోజు రాజకీయ నాయకులకి వీళ్ళకి లేని గౌరవం మీకు దక్కింది. అది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్పించిన అవకాశం. ఎందుకంటే ఈ అవసరం తీసుకొచ్చి ఈ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పథకం వచ్చేలాగా మీరే పట్టుదల ఉపయోగపడడం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా గౌరవ సత్కారం అంటే మన వాలంటీర్స్ ఎవరికి ఇద్దరిగా జరిగినా వాలంటీర్స్ అందరికీ జరిగినట్టే. మనం మంచి ఆలోచనతో ఉండాలి. ఇప్పటికే మీరు ప్రభుత్వంలో ముఖ్య అతిథులుగా వాలంటీర్స్నే చూస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీరే పౌరులుగా ఉండి వాలంటీర్స్గా అందరూ తీసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మీరున్నారు. దయచేసి అందరూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రాబోయే రోజుల్లో మనకి చాలా విధాలుగా తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నారు. మనం దాన్ని తిప్పుకొట్టాలంటే మీరు మా మాట వినండి, ఆలోచన చేసుకొని ఓటేయండి. రేపు పొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కొక్క ఓటర్కి మీరు చెప్పగలగాలి. స్థానిక కడకట్లలోని జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి నందు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో డిపిపి విశ్వేశ్వరరావు ఆర్థిక సహకారంతో శనివారం ఉచిత షుగర్ రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పడాల సూర్యనారాయణ ప్రారంభించారు. శిబిరంలో 114 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. లయన్స్ రీజన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్, లయన్స్ క్లబ్ సెక్రటరీ చిన్నం జగదీష్, కోశాధికారి జీడిగుంట హరిబాబు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, గరికిపాటి బాపయ్య శర్మ, పచ్చా వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, డివిపి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయ లయన్స్ క్లబ్ విభాగం తాడేపల్లిగూడెం వారికి ముందస్తుగా వారి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ వంగపండు రామ్మోహన్ రావు గారు, సెక్రటరీ అయినటువంటి శ్రీ చిన్నం జగదీష్ గారు, ట్రెజరర్ అయినటువంటి జీడికుంట హరిబాబు గారు, అందరికీ కూడా ఈ ముగ్గురికి ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ వారికి ప్రతి నెల వారు క్రమం తప్పకుండా ఇంతకుముందైతే
కంటి వైద్య పరీక్షలు 3వ ఆదివారం నిర్వహిస్తున్నారు. దానికి కూడా నన్ను వాళ్ళు ఆహ్వానించి ఆ రోజు ప్రారంభించమని చెప్పడం జరిగింది. ఈరోజు మరొక వినూత్నంగా వాళ్ళు ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, సుమారు జనరల్ పాపులేషన్లో 50%కి మించి ఉన్నారు కాబట్టి, షుగర్ వ్యాధి అనేది దాని వ్యాధి అనే దానికన్నా ఒక మెటబాలిక్ డిజార్డర్ అని అంటే మంచిది. ఒక హార్మోన్ లోపం వల్ల మనకు వస్తుంది కాబట్టి, ఇది షుగరు సంక్రమించిన వాళ్ళు యూజువల్గా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఒకవేళ సంక్రమించినా కూడా వాళ్ళు దురదృష్టవంతులని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ రోజున మనకి మంచి మందులు వచ్చాయి, ఇన్సులిన్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. కావాలంటే ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేయించుకోవాలి. ఈరోజు ఈ షుగర్ వ్యాధి రక్త పరీక్షా శిబిరాన్ని ఆర్థికంగా సహకరించి ముందుకు నడిపించడానికి వెన్నెముగ్గా నిలిచిన డివిపి విశ్వేశ్వరరావు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. గత 42 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి మధుమేహ వైద్య శిబిరాలని ప్రోత్సహించడానికి ఈరోజు ప్రారంభించడానికి మనం ముందుకు రావడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి డివిపి విశ్వేశ్వరరావు గారు ఆర్థిక సహకారం అందించడం చాలా సంతోషం. అలాగే లయన్స్ క్లబ్ తరఫున మధుమేహం మీద ఎన్నో అవగాహన కార్యక్రమాలు, అలాగే ఎన్నో స్క్రీనింగ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. దాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి డాక్టర్ గారు ఇప్పుడు ఏంటంటే DCHSగా ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్కి అధికారిగా ఆయన ఈవేళ ఉండడం మనందరికీ చాలా సంతోషం. మన తాడేపల్లిగూడెమే కాకుండా పాలకొల్లు కానీ, భీమవరం కానీ, తణుకు కానీ అన్నిటి మీద ఈయన అధికారి వేళ. అక్కడ మన వాళ్ళకి ఎవరికి అవసరం వచ్చినా సరే ఆయన మనకి అన్ని విధాలా చేదోడు వాదుడుగా ఉంటున్నారు. మరి ఈ సందర్భంగా వారికి మరి మన లయన్స్ క్లబ్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. కడకట్ల జనతా హాస్పిటల్ నందు ఉచిత డయాబెటిక్ శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరాన్ని ప్రారంభించేందుకు మనకు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు జరిగిన పి సూర్యనారాయణ గారికి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన డివిపి విశ్వేశ్వరరావు గారికి కూడా మా లయన్స్ క్లబ్ తరఫున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము లయన్స్ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున ప్రతి నెల 2వ తేదీన జనతా హాస్పిటల్ నందు ఉచిత డయాబెటిక్ శిబిరం ఏర్పాటు చేయనుంది. ఇచ్చట తాడేపల్లి పట్టణ ప్రజలు ఈ శిబిరాన్ని వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని, తమ యొక్క డయాబెటిక్ని వీరు తెలియజేయగలదని వినియోగించుకొని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణం చేయండి, ఆర్టీసీని కాపాడండి అంటూ తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ ఏలూరి సూర్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం వయా భీమవరం రూట్లో బస్సుల్లో ప్రయాణం చేసేవారికి ప్రతి 15 రోజులకోసారి లక్కీ డ్రా తీసి వారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా ఫిబ్రవరి 16 నుండి మార్చి 1వ తేదీ వరకు ప్రయాణం చేసిన వారి టికెట్లను శనివారం డిపోలో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డిప్ తీశారు. విజేతలకు జీవీ మాల్ వారిచే గిఫ్ట్లు అందజేశారు. అనంతరం డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ తాడేపల్లిగూడెం డిపో నుండి కేవలం 12,700 రూపాయలతో అయోధ్య కాశీయాత్ర ఏర్పాటు చేసినట్లు తెలుపుతూ భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సురక్షితంగా ప్రయాణం చేసేటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేసి ప్రమాదకరమైనటువంటి ఇతర వాహనాల్లో ప్రయాణం చేయకుండా ఉండే విధంగా వారిని ఎంకరేజ్ చేయడం కోసమని ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ అనేది ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టబడింది. మరి దీంట్లో ప్రతి 15 రోజులకి ఒకసారి డ్రా తీసి దీంట్లో ప్రయాణం చేసి వారి ప్రయాణం పూర్తయి బస్సు దిగే ముందు ఆ టికెట్ వెనకాల వారి ఫోన్ నెంబరు, పేరు కనుక రాసి బస్సులో ఉన్నటువంటి ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్లో ఆ బాక్సులో కనుక వేసినట్లయితే మరి ప్రతి నెల ప్రతి 15 రోజులకి ఒకసారి డ్రా తీసి వారికి ఎవరైతే విజేతలు ఉన్నారో వారికి స్వయంగా ఫోన్ చేసి వారిని రప్పించి వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి గిఫ్ట్లన్నీ కూడా మరి జీవీ మాల్ వారి సౌజన్యంతో వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా గత 4 నెలలుగా 8 సార్లు మనం ఇలా డ్రాలు తీయడం జరిగింది. మరి విజేతలందరికీ కూడా ఈ బహుమతి అందజేయడం జరిగింది. మరి ఇదే స్కీమ్ని మనం జీవీ మాల్ వారి సౌజన్యంతో ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఆచంట, అదేవిధంగా గణపవరం మీదుగా భీమవరం, జంగారెడ్డిగూడెం ఈ రూట్లో ప్రయాణం చేసేటువంటి బస్సు ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుంది.
తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్లు శనివారం ఒకరినొకరు మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలుపుకున్నారు. ఆర్డీఓ చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ ఉన్నారు. స్థానిక 5వ వార్డు గోకుల వీరాస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, తిన్న ప్లేట్లు శ్రీ శ్రీనివాస రామాలయం నందు ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క స్వామివారి వార్షికోత్సవాలు 3 రోజులు కూడా ప్రజలు అఖండ విజయం చేకూర్చారు. అందరికీ కూడా పేరు పేరున మా యొక్క శ్రీనివాస రామాలయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలను ఎంత అద్భుతంగా విజయవంతం చేసిన ప్రతి భక్తుడికి కూడా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అలాగే రామాలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో సేవ చేసుకునే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి తెలియజేసి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి వారం అన్నదానంలో కల్లా గొప్పదానం, అన్నదానాల కల్లా అన్నదానం గొప్పదానం. అందుకని అన్నదానంలో పాల్గొని మీ యొక్క సేవని ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. రామాలయంలో మరి కన్నుల పడంగా ఆయన అంగరంగ వైభవంగా మరి కళ్యాణ మహోత్సవాలు జరిగినాయి. దాని సందర్భంగా ఇవాళ భారీ అన్న సమారాధన గుడి వద్ద జరుగుతుంది. మరి ఈ ఆలయానికి భక్తులు అశేషంగా విచ్చేసి ఈ దేవుని యొక్క కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలకు సహకరించి వారు వారి ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా గుడి దగ్గర ఉన్న కమిటీ వారికి కానీ ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చినట్లయితే వారి పేరు మీద వారం అన్న సమారాధనలు జరుగుతాయి. కాబట్టి ఈ అన్న సమారాధనకి మీరందరూ కూడా సహకరించి ఈ దేవాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ భక్తులందరినీ కోరుకుంటున్నాం. స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం 294వ శనివారంగా ఆర్యవైశ్య మహిళా సంఘం పూర్వ అధ్యక్షురాలు దింటకుర్తి లీలావతి, సింహాద్రి పద్మావతి, నున్న భాగ్యలక్ష్మిల ఆర్థిక సౌజన్యంతో ఉమెన్స్ డే సందర్భంగా అన్న సమారాధన జరిగింది. ఉదయం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, తులసిమాలతో అలంకరణ జరిగాయి. నవరత్నాల టీం సభ్యుల నిర్వహణలో అన్న సమారాధన జరిగింది. అన్నదాన కార్యక్రమానికి వెంకటబాబు ఊరి దగ్గర చాలా మనస్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమం ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని, అన్నదాన కార్యక్రమం ఇంకా అందరూ సహాయం చేయాలని, మన తాడేపల్లిగూడెంలో ఇలాంటి నవరత్నాల దీన్ని ఇంకా రూపొందించుకోవాలని, తాడేపల్లిగూడెంలో బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి దగ్గర ఇవాళ అన్నదానం, అన్న ప్రసాద వితరణ ఈ కార్యక్రమంలో మా వంతు భాగంగా ఈ రోజున స్పాన్సర్ గా మేము 2019-22 సంవత్సరానికి ఆర్యవైశ్య మహిళా సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గా చేసిన మేము దాతలుగా ఇవాళ మమ్మల్ని
పెట్టారు. చాలా సంతోషం. ఇది 294వ వారం. ఇలాగా ఈ కార్యక్రమం ఎప్పటికీ కూడా జరుగుతూ ఉండాలి నిర్విఘ్నంగా అని మేము అందరం కూడా ఆశపడుతున్నాము. ఈ నవరత్నాల టీం వారు నిర్వహించే అమోఘమైన మహత్తరమైన కార్యక్రమం ఇది. 10 మందికి కడుపు నింపి ఆదరిస్తున్న ప్రోగ్రాం ఇది. దీనికి అందరూ కూడా తమ వంతు సహకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తారని పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ, ఈ వెంకటేశ్వర గుడి దగ్గర ప్రతి శనివారం అన్నదానం చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఈ వారం 294వ వారం చేరుకున్నందుకు మా నవరత్నాల టీంకి చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు మనకి తాడేపల్లిగూడెం వాస్తవ్యులు 2019 నుంచి 2021 వరకు ఆర్వేస్ మహిళా సంఘం సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ బెండుకుర్తి లీలావతి గారు, సింహాద్రి పద్మావతి గారు, నున్నా భాగ్యలక్ష్మి గారు వీరు అప్పుడు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ఈ రోజు ఉమెన్స్ డే పునస్కరించుకొని ఈ రోజు మనకి అన్న సమారాధనకి సహకరించారు. వారు ఇలాగే ఎప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదా సమారాధనలు చేయాలని మనసారా కోరుకుంటున్నాము మా నవరత్నాల టీము. ఇంకా అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతరత్ర కార్యక్రమాలకు అందరూ ఈ అన్నదానానికి, ఈ అన్న సమారాధన సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్నా మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానం సహకరించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాము నవరత్నాల టీం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.